మోదీ కేబినెట్ లో చోటు దక్కడం గర్వంగా ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆనందం వ్యక్తం చేశారు. తనకు ఏ బాధ్యతను అప్పగించినా సమర్థవంతంగా నిర్వర్తిస్తానన్నారు. కరీంనగర్ లో తనను ఓడించాలని ప్రత్యర్థులు చాలా ప్రయత్నించారన్నారు. కానీ తనను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణకు కేంద్రం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందేలా కృషి చేస్తానంటున్న బండి సంజయ్ తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కేబినెట్ లో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చోటు దక్కింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సంజయ్ గారు ఉన్నారు. సంజయ్ గారు, ముందుగా మీకు ఏబీఎన్ ఆంధ్ర తరపున కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఎలా అనిపిస్తుంది? నిన్న ప్రమాణ స్వీకారం చేశారు కదా. తప్పకుండా చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఒక మామూలు కార్యకర్త ఇవాళ మంత్రి బాధ్యతలు ఇవ్వడము చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారికి, మన జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి, అమిత్ షా గారికి, ఇతర జాతీయ నాయకత్వానికి ఇంత మంచి అవకాశం రావడానికి కారణం నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి కార్యకర్తలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కష్టపడి నన్ను రెండోసారి ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచిన కార్యకర్తలు, నాకు వారు అమూల్యమైన ఓటేసి గెలిపించినటువంటి నా ప్రజలు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు. ఒకటి జాతీయ నాయకత్వం కానీ, కరీంనగర్ ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ ఏ నమ్మకం, ఏ విశ్వాసంతో నన్ను ఈ విధంగా పూర్తి చేస్తున్నారో ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని నమ్మకుండా రాబోయే రోజుల్లో ఒక మంచి ఆలోచన ముందుగా ప్రయత్నం చేస్తా. చాలా గర్వంగా ఉంది. సామాన్య కార్యకర్త నుంచి కార్పొరేట్ నుంచి మొదలైన మీ ప్రస్థానం ఈరోజు కేంద్ర మంత్రి వరకు వచ్చింది. 2 టర్ములు మిమ్మల్ని ఎంపీగా ఎన్నుకుంది కరీంనగర్ ప్రజలు. ఎట్లా అనిపిస్తుంది? ఊహించారా ఎప్పుడైనా అసలు ఈ స్థాయికి వస్తామని? పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఉండేది కేవలం భారతీయ జనతా పార్టీలోనే. ఒక సామాన్య కార్యకర్తను దేశ ప్రధాని చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సామాన్య కార్యకర్తను గవర్నర్లు, రాష్ట్రపతులను, ఉపరాష్ట్రపతులను చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి అటువంటి పార్టీ కోసం పనిచేస్తుంది తప్ప ఏ స్వార్థ కోసం పనిచేయము. సార్, తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం పైన మీకు స్పష్టమైన అవగాహన ఉంది. ఒక కరీంనగర్ పార్లమెంట్కి మీరు నాయకత్వం వహించుకోండి. ఇప్పుడు దేశంలో అనేక ప్రాంతాలు మీరు స్వచ్ఛంగా తిరగవచ్చు. తెలంగాణ పైన మీకున్న విజన్ ఏంటి? తెలంగాణ రాష్ట్రానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది మీ మనసులో మాట సార్. నిన్నే మంత్రిగా బాధ్యతలు చేపట్టాం కాబట్టి రాబోయే రోజుల్లో అందరం కలిసి ఎలా ముందుగా ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇది ఒక బండి సంజయ్ లేకుంటే ఒక కిషన్ రెడ్డి గారు చేస్తే కాదు. ఇలా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి. గతంలో మోడీ గారి ఆలోచన ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందనే ఈ దేశం అభివృద్ధి చెందని చెప్పి ఒక ఆలోచన మోడీ గారు. కాబట్టి అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డది. కానీ 2 ప్రభుత్వాలు కొత్తగా ఏర్పడ్డది. దేశంలో 3వసారి మోడీ ప్రభుత్వం ఏర్పడ్డది. కాబట్టి అందరం కలిసిమెలిసి కూర్చొని ఇలా అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలి. విమర్శలు, ప్రతివిమర్శలు నిత్యం రాజకీయాల నుంచి ఆలోచించకుండా తిట్టుకోవడము, దాంతో కాకుండా గత ప్రభుత్వం వల్ల ఇబ్బందులు ఏమొచ్చినాయి, ఎందుకు అభివృద్ధి సాధించలేకపోయినాం, అభివృద్ధి కొన్ని విషయాలు అభివృద్ధి సాధించినాం, ఏ విధంగా సాధించినాం అంటే మంచి చెడును సమీక్ష చేసుకొని అందరూ కలిసిమెలిసి ముందుకు పోయే ప్రయత్నం చేయాలి తప్ప పేరు ప్రఖ్యాత కోసం పనిచేసి నిత్యం రాజకీయ విమర్శలు చేస్తే అభివృద్ధి సాధ్యం కాదు. కాబట్టి మనం గెలిపించిన ప్రజలు 5 సంవత్సరాలు అధికారంలో ఉండండి, 5 సంవత్సరాలు మనం పాలించండి, మా సమస్యలు పరిష్కరించండి, మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం, వాళ్ళ ఆలోచన ప్రకారం మనం గెలిపించారు. ఇటువంటి సందర్భంలో విమర్శలు పక్కబెట్టి అందరం కలిసిమెలిసి ముందుకు రావాలి. దానికి మేము సహకరించడానికి సిద్ధమని సహకరిస్తాం కూడా. చివరికి ఒక ప్రశ్న, ఏ పోర్ట్ఫోలియో ఇస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఇంకొకటి, తెలంగాణ ప్రజలకు, ఎస్పెషల్లీ కరీంనగర్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? తప్పకుండా ఏ పోర్ట్ఫోలియో ఇస్తారో ఇలా అధికారులు ప్రభుత్వం నిర్ణయిస్తారు, మోడీ గారు నిర్ణయిస్తారు. ప్రభుత్వం నిర్ణయిస్తే వాళ్ళు ఏది ఇచ్చినా కూడా నేను దాన్ని బాధ్యత స్వీకరించి దాన్ని న్యాయం చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ బండి సంజయ్ గారు. ఇది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రానికి తనవంతుగా సహాయం అందిస్తానని చెప్తున్నాను. అభివృద్ధి కావచ్చు, ప్రజల సంక్షేమే కావచ్చు, ముఖ్యంగా కరీంనగర్ ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నాను. మొత్తం మెజార్టీతో, భారీ మెజార్టీతో గెలిపించారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ తనకు క్యాబినెట్లో ఏ పదవి కేటాయించినా, ఏ పోర్ట్ఫోలియో కేటాయించినా కానీ అన్ని నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ బాన్ సింగ్తో సతీష్, ఏబీఎన్ ఆంధ్ర.